మంగళం బీటీఆర్ కాలనీ నుండి టీటీడీ వారి అన్నమయ్య కళాక్షేత్రం మీదుగా టీటీడీ పరిపాలనా భవనం వరకు ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య కళాక్షేత్రం అధినేత విజయ్ శంకర్ స్వామి పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు ఆ కళాక్షేత్రం సభ్యులతో కలిసి శంకర్ స్వామి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన హిందూ దేవాలయం తిరుమలలో పవిత్రత లోపించిందని, చిరుత పులుల దాడులు, లడ్డూ కల్తీ, అలిపిరి వద్ద అమ్మాయిల డాన్సులు ఇలాంటివి పునరావృతం కాకుండా టీటీడీ విజిలెన్స్ వారు జాగ్రత్త వహించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన శోభాయాత్రను జయప్రదం చేయాలన్నారు. అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరిలోనూ శ్రీహరే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని తాళ్ళపాక అన్నమాచార్యుల వారు సర్వమానవ సమానత్వాన్ని సాటి చెప్పాడు. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి దగ్గర అందరూ సమానమని తాళ్ళపాక అన్నమాచార్యులు చెప్పినటువంటి తత్వాలు, బోధనలన్నీ కూడా అందరికీ శ్రీహరే అంతరాత్మ పుస్తకాలు ఉన్నాయి. దీంట్లో అనేక మంది ప్రముఖ రచయితలు రాసినటువంటిది ఒక సంకలనంగా ఈ పుస్తకాలను ముద్రించి దీన్ని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఆవిష్కరిస్తూ ఈ పుస్తకాన్ని గ్రామానికి తీసుకొని వెళ్తూ అన్నమయ్య బోధనలు ప్రచారం చేస్తున్నాం. ఆల్రెడీ ఈ పుస్తకం సామాన్య ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళాలని పుస్తకం ఆవిష్కరిస్తూ ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాం. ప్రధానంగా ఈ నెల 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం బీటీఆర్ కాలనీలో ఉన్నది. అందులో అన్నమయ్య కళాక్షేత్రం పునరంకితం అనే కార్యక్రమం పెడుతూ గీతా జయంతి సందర్భంగా ఉత్సవం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి తిరుమల తిరుపతి పరిపాలనా భవనం వరకు ఒక 10,000 మంది భజన సభ్యులందరూ పాల్గొంటారు. అన్నమయ్య కళాక్షేత్రం తిరుమల తిరుపతి పరిపాలనా భవనం వరకు హరినామ సంకీర్తన చేస్తూ యాత్రగా పాల్గొని తిరుమల తిరుపతి పరిపాలన దగ్గర 10,000 మందితో 11వ తారీఖు సదస్సు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా తిరుపతిలో నిన్నే చూస్తున్నాం, ఒక అమ్మాయి వచ్చేసి ఉన్నట్టుండి ఒక అశ్లీలమైనటువంటి పాటలు పాడడం, పులులు రావడం, లడ్డు విషయాలు, అనేక విషయాలు, అన్ని మత ప్రచారం, జరగకూడని సంఘటనలన్నీ జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన పాలక మండలి కూడా ప్రక్షాళన కావాలని మానవ ప్రయత్నం పాలక మండలి అనేక రకాలుగా చేస్తున్నాయి. అయితే టీటీడీలో ప్రక్షాళన జరగాలంటే దైవం యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి అక్కడ. కాబట్టి టీటీడీలో పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలంటే అడుగు అడుగున గోవింద నామస్మరణ జరగాలి. టీటీడీ అనుబంధ క్షేత్రాలు చాలా ఉన్నాయి. అడుగడుగున ప్రతి చోట కూడా హరినామ సంకీర్తన జరగతేనే నిజమైన ప్రక్షాళన జరుగుతుంది, నిజమైన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉంటుందనేటువంటి విషయంతో టీటీడీ అధికారులు కలవడానికి గీతా జయంతి రోజు సమిష్టిగా వచ్చి కలవడం అనేటువంటిది జరుగుతుంది.